ఏమంటున్నావో అర్థం కాలే. నలుగురు స్నేహితుల గురించి, మన గురించే చెప్తాను చూడండి. అనగనగా నలుగురు స్నేహితులు కలిసి స్నేహంగా ఉండేవారు. అనగనగా నలుగురు స్నేహితులు కలిసి స్నేహంగా ఉండేవారు. వారిలో ముగ్గురు స్నేహితులు చాలా విద్యలను నేర్చుకున్నారు. కానీ నాలుగో స్నేహితుడు సాధారణమైన జీవితాన్ని గడిపేశాడు. ఒకరోజు వారు అడవికి వెళ్లారు. అక్కడ చనిపోయిన జంతు కళేబరాలను చూశారు. వారిలో ముగ్గురు స్నేహితులు తమకు తెలిసిన విద్యతో దానికి ప్రాణం పోయాలని అనుకున్నారు. కానీ నాలుగవ స్నేహితుడు వద్దని చెప్పాడు. వారు ఆ నాలుగవ మిత్రుని మాటలను చెవిలో పెట్టుకోలేదు. మొదటి మిత్రుడు ఆ జంతు కళేబరాల యొక్క బొక్కలను ఒకచోట చేర్చాడు. రెండవ మిత్రుడు వాటికి పెద్ద సింహం శరీరంను జత చేశాడు. మూడో మిత్రుడు దానికి ప్రాణం పోయసాగారు. కానీ నాలుగో మిత్రుడు అక్కడి నుండి దూరంగా వెళ్ళి ఒక చెట్టుపైకి ఎక్కాడు. వెంటనే ఆ సింహానికి ప్రాణం వచ్చి అక్కడ ఉన్న ముగ్గురు మిత్రులను చంపి చెట్టు మీద ఉన్న మిత్రుడికి ఏం కాలేదు. నీతి ఏమైనా అర్థమైందా మీకు? మళ్ళీ ఒకసారి చదువుతూ చూడండి. అనగనగా నలుగురు స్నేహితులు కలిసి స్నేహంగా ఉండేవారు. వారిలో ముగ్గురు స్నేహితులు చాలా విద్యను నేర్చుకున్నారు. కానీ నాలుగో మిత్రుడు మాత్రం సాధారణమైన జీవితాన్ని గడపసాగాడు. ఒకరోజు వారు అడవిలోకి వెళ్లారు. అక్కడ చనిపోయిన జంతువుల కళేబరాలను చూశారు. వారిలో ముగ్గురు స్నేహితులు తమకు తెలిసిన విద్యతో దానికి ప్రాణం పోయాలని అనుకున్నారు. కానీ నాలుగో మిత్రుడు వద్దని చెప్పాడు. వారు నాలుగో మిత్రుని మాటల్ని చెవులో పెట్టలేదు. మొదటి మిత్రుడు ఆ జంతువుల కళేబరాల యొక్క బొక్కలను ఒకచోట చేర్చాడు. రెండవ మిత్రుడు వాటికి పెద్ద సింహం శరీరంను జత చేశాడు. మూడవ మిత్రుడు దానికి ప్రాణం పోయసాగారు. కానీ నాలుగో మిత్రుడు అక్కడి నుండి దూరంగా వెళ్ళి ఒక చెట్టుపైన ఎక్కి కూర్చున్నాడు. వెంటనే ఆ సింహానికి ప్రాణం వచ్చి అక్కడ ఉన్న ముగ్గురు స్నేహితులను చంపింది. చెట్టు మీద ఉన్న స్నేహితుడికి ఏం కాలేదు. దాన్ని బట్టి మనకి ఏమర్థమైంది? కథలో నీతి వచ్చేసి ఏంటిదంటే, జ్ఞానం అవసరం కానీ విచక్షణ లేని జ్ఞానం అనవసరం. జ్ఞానం అవసరమే కానీ విచక్షణ లేని జ్ఞానం మాత్రం